హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెల్లుల్లి మిరియాల రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనకు జలుబు దగ్గు ఉన్నా నోటికి గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 15 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ రసంలోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. రసం పొడి కొద్దిగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో చింతపండు రసం, 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీకు రసం కొంచెం స్పైసీగా కావాలనుకుంటే నీళ్ళను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రసంలో ఇంగువ వేసుకుంటే అరుగుదలకు మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు అందులో 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపి రసాన్ని మరో 2 నిమిషాల పాటు తాలింపులో మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత వెల్లుల్లి మిరియాల రసం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే నోటికి బాగుంటుంది, గొంతుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని వెల్లుల్లి మిరియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.